నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. బిల్చల ముందుగా హెడ్లైన్స్. గ్రూప్ 1 నియామకాల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ. అభ్యర్థుల పిటిషన్ను కొట్టివేసిన జస్టిస్ విక్రమ్నాథ్. హైదరాబాద్ లో ముగిసిన వీర హనుమాన్ విజయోత్సవ శోభయాత్ర. గౌలిగూడలో భారీ ఊరేగింపు. వసతి ప్రియులకు శుభవార్త. భారీగా తగ్గిన బంగారం ధరలు. ఇక తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గ్రూప్ 1 నియామకాల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వాదనల అనంతరం హైకోర్టు తీర్పుతో జోక్యం అవసరం లేదు అంటూ గ్రూప్ 1 అభ్యర్థుల పిటిషన్ను డిస్మిస్ చేసింది. గ్రూప్ 1 లో అవకతవకలు జరిగాయంటూ ఇక తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గ్రూప్ 1 నియామకాల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వాదనల అనంతరం హైకోర్టు తీర్పులో జోక్యం అవసరం లేదంటూ గ్రూప్ 1 అభ్యర్థుల పిటిషన్ డిస్మిస్ చేసింది. గ్రూప్ 1 లో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఇక మూల్యాంకనంలో తప్పులున్నాయని నోటిఫికేషన్ రద్దు చేసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఇక హైకోర్టు సింగిల్ బెంచ్ తమ వాదనల పరిగణలోకి తీసుకోకుండానే తీర్పు ఇచ్చిందన్నారు. అయితే 3 సార్లు మూల్యాంకనం జరిగిందని, ఆక్రమాలకు తావు లేకుండా నియామక ప్రక్రియ చేపట్టినట్లుగా టీజీపీఎస్సీ తెలిపింది. ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం పిటిషన్ను డిస్మిస్ చేసింది. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు నేడు కాస్త శాంతించాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న కీలక పరిణామాలతో దేశీయంగా పసిడి ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నాలలో
22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 10 గ్రాములు 1,36,550గా నమోదైంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర 1,48,970 వద్ద కొనసాగుతుంది. ఇక బంగారమే కాకుండా అటు వెండి ధరలు కూడా ఇదే బాటలో పయనిస్తూ భారీగా క్షీణించాయి. నేడు కిలో వెండి ధరపై దాదాపు 10,000 వరకు తగ్గి ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర 2,55,000 మార్కు వద్ద ట్రేడ్ అవుతుంది. భాగ్యనగరంలో హనుమాన్ జయంతి వేడుకలు కన్నుల పండుగగా సాగే. భక్తి శ్రద్ధల మధ్య వీర హనుమాన్ విజయోత్సవ శోభయాత్ర అత్యంత ప్రశాంతంగా ముగిసింది. నగరంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ యాత్రకు భక్తులు భారీగా తరలివచ్చారు. అంజన్న నామస్మరణతో హైదరాబాద్ వీధులు మారుమోగిపోయాయి. గౌలీగూడ నుంచి ప్రారంభమైన ఈ మహాపాదయాత్ర తాడ్బండ్లోని హనుమాన్ ఆలయానికి చేరుకోవడంతో వేడుకలు ముగిశాయి. భాగ్యనగరంలో హనుమాన్ జయంతి వేడుకలు కన్నుల పండుగగా సాగే. భక్తి శ్రద్ధల మధ్య వీర హనుమాన్ విజయోత్సవ శోభయాత్ర అత్యంత ప్రశాంతంగా ముగిసింది. ఇక నగరంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ యాత్రకు భక్తులు భారీగా తరలివచ్చారు. అంజన్న నామస్మరణతో హైదరాబాద్ వీధులు మారుమోగిపోయాయి. గౌలీగూడ నుంచి ప్రారంభమైన ఈ మహాపాదయాత్ర తాడ్బండ్లోని హనుమాన్ ఆలయానికి చేరుకోవడంతో వేడుకలు ముగిశాయి.
రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతి ఖరారు కావడంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో కూటమి నాయకులు కార్యకర్తలు అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకున్నారు. పిఠాపురంలోని టీడీపీ నూతన కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున గుమికూడిన కార్యకర్తలు కాగడాలు వెలిగించి తమ సంతోషాన్ని చాటారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేసిందని మాజీ ఎమ్మెల్యే వర్మ మండిపడ్డారు. నేడు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలయికతో అమరావతి కల సాకారమైందని కొనియాడారు. 13 సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం 2014 నుంచి అహర్నిశలు కష్టపడి ముందుకు నడిపించే పరిస్థితుల్లో మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ రాజధానిని 3 రాజధానులుగా చేసి 5 సంవత్సరాలు అభివృద్ధిని వెనక్కి పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటిది ఈ రోజులో కూటమి ప్రభుత్వ నాయకత్వంలో అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మరియు మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఈరోజు కేంద్రంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించాలని తీర్మానం చేసి పంపిన తర్వాత అటు లోక్సభలోని ఈరోజు రాజ్యసభలోని ఆమోదం పొందినందుకు యావత్ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలు కూడా హర్షాతిరేకాలతో ఉండి ఎక్కడికెక్కడ సంబరాలు చేసుకుంటారు. ఏదైనా ఒక నాయకుడు కష్టం ఏంటంటే చంద్రబాబు కళల రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కళల రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కళల రాజధానిని పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పడిన కష్టం 13 సంవత్సరాల నుంచి కష్టపడి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అమరావతి రాజధానిగా శాశ్వత రాజధానిగా ప్రకటించడం అందరికీ గర్వకారణం. అమరావతి అభివృద్ధి పదంలో పరుగులు పెడతా ఉంది. 15,000 కోట్ల రూపాయలతో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు అమరావతిలో. అదేవిధంగా ఏదైతే రైతులు నమ్మి 39,000 ఎకరాలు ఏదైతే ఇచ్చారో మరి అందులో మిగిలిన 8,000 ఎకరాలు ఈ రోజు 25,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆస్తి. అది చంద్రబాబు నమ్మించిన రైతులకి న్యాయం జరిగింది. అదేవిధంగా రాష్ట్రానికి కూడా 25,000 కోట్లు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ఉభయ సభల్లో చట్టబద్ధత కల్పించడంపై రాయచోటిలో పండుగ వాతావరణం నెలకొంది. రాజంపేట పార్లమెంట్ టీడీపీ జిల్లా అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద భారీ ఎత్తున వేడుకలు చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సుగవాసి విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని నాశనం చేసేలా గతంలో తీసుకున్న నిర్ణయాల వల్లే వైసీపీ 11 స్థానాలకే పరిమితమైందని, ఇప్పటికైనా వైఖరి మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. మన రాజధానికి ఇటు పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ రాష్ట్ర రాజధాని ఇంకా ఎవరు అవకాశం ఇబ్బంది పెట్టకుండా ఈరోజు చట్టసభల్లో తీర్మానం చేసి ఆంధ్ర రాష్ట్రానికి రాజధానికి ఇంకా మన అమరావతిని డిసైడ్ చేసి ఈరోజు మనం నిర్మించుకుంటున్న అమరావతికి ఆటంకాలు లేకుండా చేసిన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మరియు పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులకు, ముఖ్యంగా దీనికి ఎంతో సహకరించిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యకర్తలందరూ ఆనందోత్సవాలుగా మన ఆంధ్ర రాష్ట్రానికి కార్యకర్తలే కాదు ప్రజలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ నాయకులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మూవీ గన్ అని ఒక రాష్ట్రాన్ని, ఒక రాజధానిని నిర్మిస్తే బాగుంటుందని నిజంగా గుండెల మీద చేసుకొని ఏ వైసీపీ కార్యకర్త అయినా సరే ఆయన తీసుకునే నిర్ణయం మీద హర్షం వ్యక్తం చేస్తున్నారేమో అడగండి. వాళ్ళే షాక్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని చూసి. అలాంటి పరిస్థితిలో ఉంది ఈరోజు వైసీపీ పార్టీ. అమరావతిని మార్చిన దానికే రాష్ట్ర ప్రజలు ఇంత కూడా ఆలోచించకుండా 2024లో వైసీపీ పార్టీని పక్కన పెట్టారు. 154 స్థానాలున్న వైసీపీ 11 స్థానాలకు పడిపోయింది.
ముఖ్య కారణం రాష్ట్రాన్ని రాజధానిని మారుస్తామని చెప్పి ఎక్కడా ఒక ఇటుక పెట్టకుండా, ఎక్కడా అభివృద్ధి చేయకుండా, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అభివృద్ధి అనే పదమే లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. మళ్ళీ ఈరోజు కొత్తగా చట్టసభల్లో దేశమంతా, దేశ పార్లమెంట్ సభ్యులు కానీ దేశ ప్రజలందరూ మన అమరావతికి మద్దతు తెలిపి చట్టసభల్లో మనకు మద్దతు తెలిపితే దానికి వ్యతిరేకంగా వైసీపీకి సంబంధించిన ఎంపీలు, రాష్ట్ర నాయకులు అందరూ దానికి వ్యతిరేకంగా మాట్లాడడం నిజంగా. కృష్ణా జిల్లా అవనిగడ్డలో రాజధాని అమరావతి ఖరారు వేడుకలు ఘనంగా చేపట్టారు. ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులతో పాటుగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక ఏపీ రాష్ట్ర రూపంలో ముగ్గులు వేసి దీపాలు వెలిగించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఏపీ అసెంబ్లీ తీర్మానానికి అనుగుణంగా కేంద్రం తీసుకున్న నిర్ణయం 5 కోట్ల ప్రజల విజయమని ఎమ్మెల్యే కొనియాడారు. జై హో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని శాశ్వత రాజధానిగా అందించిన మన ఎన్డీఏకు వర్ధిల్లాలి మన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మన లోకేష్ బాబు గారి నాయకత్వం. ఏకైక రాజధానిగా చేస్తూ దాన్ని చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఉభయ సభల్లో ఏకగ్రీవంగా ఆమోదింపజేసినటువంటి 11 పార్టీలకి, గౌరవ ప్రధానమంత్రి వర్యులు మోడీ గారికి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేతులు కట్టి తల వంచి నమస్కరిస్తూ ఉన్నాం. మరి గతంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఏకైక రాజధానిగా అమరావతిని నిర్ణయించినప్పుడు ఒప్పుకున్నటువంటి అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పి 3 రాజధానుల పేరుతో అమరావతి మహిళలను తీవ్రంగా అవమానించాడు. మరి 1650 రోజుల పాటు వాళ్ళు కూడు నీళ్లు లేకుండా, పండగలను కూడా లేకుండా మరి అమరావతిలో నిరసన దీక్ష తెలియజేశారు. వాళ్ళని వైకాపా నాయకులు జగన్మోహన్ రెడ్డితో సహా వాళ్ళ సోషల్ మీడియాలో కూడా ఏ విధంగా బాడీ షేమింగ్ చేశారో, మహిళల్ని ఏ విధంగా వేధించారో, పట్టు చీరలు కట్టుకొని ఉద్యమాలకు వస్తున్నారని ఒకళ్ళు, వీళ్ళకి ఒళ్ళు బలిసి ఉద్యమాలు చేస్తున్నారని అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు రకరకాలుగా వ్యాఖ్యానించారు. ఒక ఆయన అయితే అమరావతి శ్మశానం అన్నాడు. ఒక ఆయన సాక్షి డిబేట్లో కూర్చొని అమరావతి వేశ్యల రాజధాని అని మాట్లాడాడు. మరి వాళ్ళందరినీ ప్రజలు చెప్పుతో కొట్టి మన పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఆ పార్టీని అధపాతాళ లోకానికి తొక్కేసి జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీ అంటేనే గడగడలాడిపోయే విధంగా మన కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఇవాళ మీ అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఏకైక రాజధానిగా అమరావతి వాళ్ళ వర్ధిల్లుతుందంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టరు పవన్ కళ్యాణ్ గారు, అలానే నారా లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురి కృషి ఫలితమే ఇవాళ మనకి రాజధాని బిల్లు చట్టబద్ధత కావటం. ఇవాళ రాజధాని మహిళలందరూ కూడా ఆనందోత్సవాల మధ్య ఇవాళ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నారు. కేవలం మన కోసం 6 కోట్ల ఆంధ్రుల కోసం 36,000 ఎకరాలు 36,000 ఎకరాల భూమిని దారాదత్తం చేశారు. ఏమీ ఆశించకుండా, ఏమి ఉంటుందో కూడా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఒక్కటి మనం గమనించాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడితే వాళ్ళు 1600 రోజులు ఉద్యమం చేశారు. కానీ ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని అయ్యా నీ వల్ల మా పొలాలు ఇచ్చాము, మేము నష్టపోయామని ఒక్కరోజు కూడా పల్లెత్తి మాట కూడా అలా. అది చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళకున్నటువంటి నమ్మకం అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, పదే చెప్తా ఉన్నారు, ఈ కూటమి ఏకైక రాజధానిగా అమరావతిని మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం, తర్వాత లోక్సభలో తీర్మానం అవటం, ఇవాళ రాజ్యసభలో కూడా దాన్ని తీర్మానం చేసి ఈరోజు ముందుకెళ్తాం వల్ల ఈరోజు ఈ అమరావతి రాజధానిగా మనకి ఆంధ్రప్రదేశ్కి ఏర్పడటంతో ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఈరోజు సంతోషంగా పండగ చేసుకుంటున్నటువంటి విషయం మనం అందరం కూడా గమనించవచ్చు. దీనికి
కారణం ఏంటంటే గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో దాన్ని పూర్తిగా ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని తయారు చేయాలి, దీనికి ఎటువంటి రాజధాని లేకుండా 3 రాజధానులు అని చెప్పి ఏ విధంగా అభివృద్ధి చేయకుండా దాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం. ఈ రోజున పెట్టుబడులు పెట్టాలన్నా ఏది చేయాలన్నా కూడా ఈ రోజున చాలా పరిశ్రమలు రావాలి, ఏదైనా పెద్దవాళ్ళు రావాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనుక ఈరోజు పరిశ్రమలు ఏదైనా బయట నుంచి ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా వారికి ఒక నమ్మకం కలిగించే విధంగా ఈరోజు ఈ బిల్లును అనేది పాస్ చేయటం జరిగింది, ఒక గెజెట్ చేయటం జరుగుతుంది. కనుక ఈరోజు బయట దేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి అనేక పెద్ద కంపెనీలు మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు చేయడానికి ఇది చాలా దోహదపడుతుంది. అదేవిధంగా మనమందరం కూడా గర్వంగా ఈరోజు చెప్పుకోవటానికి మనకంటూ ఒక రాజధాని, అమరావతి మా రాజధాని అని చెప్పుకుంటాం. ఎందుకంటే స్కూల్లో పిల్లలు మీ రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితులు ఈరోజు తెలుగు ప్రజల్లో చేసినటువంటి గత ప్రభుత్వాన్ని ఈరోజు తిప్పికొట్టే విధంగా ఈ అమరావతిని రాజధాని చేస్తూ ఈరోజు బిల్ పాస్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా పండగ చేసుకుంటూ ఈరోజు సాయంకాలం 7 గంటలకి కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దీపాలు. నారాయణపేట జిల్లా మక్తల్లో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. హిందూ ధార్మిక సంఘాలు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శోభయాత్రలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఉమామహేశ్వర ఆలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర పురవీధుల గుండా పడమటి ఆంజనేయ స్వామి ఆలయం వరకు సాగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ వక్తలు అడికే కార్తీక్, శివానంద స్వామి వారు పాల్గొని భక్తులకు ధర్మ సందేశాన్ని అందించారు. మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిన్నశంకరంపేట మండలం మందాపూర్ తాండాలో 1.5 ఏళ్ల చిన్నారి ప్రణయ శ్రీ ప్రాణాలు కోల్పోయింది. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి ఇంటి వద్ద ఉన్న నీటి తొట్టిలో ప్రమాదశాత్తు పడిపోయింది. తలకిందులుగా పడడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందింది. ఇక అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ కళ్ల ముందే వికట జీవితిగా మారడంతో ఆ తండాలో విషాద చాలముకున్నాయి. అంటూ 4 ఆడపిల్లలు ఉన్నారు. జానెడ్ భూమి కూడా నా పేరు మీద లేదు, నాకు ఎక్కడ లేదు, ఇక్కడ కాదు ఎక్కడ లేదు. సర్వై చేసి నా పేరు మీద గుంట భూమి ఉన్నా కూడా ఈ ఊరు నుంచి వెళ్ళిపోతా తడిబట్టల నుంచి అని 3 సార్లు ఎంఆర్ఓ మేడకు ఫోన్ చేసిన. 2 సార్లు నా పేరు లిస్ట్ లో ఫస్ట్ వచ్చింది, 3సారికి రాలేదమ్మా అని చెప్తే 3 సార్లు కాల్. ఈ సిచ్యువేషన్ ఈ రోజు కూడా కాలు మొప్పించుకున్నది. నాకు మానసికంగా లాస్ట్ ఎండింగ్ లా మొత్తానికి ఇచ్చేసిన. నేను ఇచ్చిన పేర్లని కొట్టేయ, నేను ఇచ్చిన పేర్లు నేను కొట్టా, నీకు ఇయ్య అనే స్థితి. ఎందుకు ఏ కారణంగా వచ్చింది నీకు? ఏ కారణంగా వచ్చింది పెన్షన్? ఫిట్స్ కోసం వచ్చింది. ఖమ్మం జిల్లా మద్దలపల్లిలోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులు పారిపోవడం కలకలం రేపుతుంది. చదువులకు నిలయం కావాల్సిన గురుకులం వరుస భద్రతా వైఫల్యాలతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇక మొన్న గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశం, నేడు ఒక విద్యార్థిని అర్ధరాత్రి హాస్టల్ నుంచి పారారై పెళ్లి చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతుంది. ఇక అసలు అక్కడ సెక్యూరిటీ ఏం చేస్తుంది, వార్డెన్ ప్రిన్సిపల్ పర్యవేక్షణ ఎక్కడ అంటూ పిల్లల భవిష్యత్పై తల్లిదండ్రులు బెంబోలెత్తుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ANN ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ డిగ్రీ గురుకులలో ప్రస్తుతం భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేశారు. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం మద్దులపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల వద్ద ఇక్కడ మనం ప్రస్తుతం ఇక్కడ గతం నుంచి కూడా వివాదాలకు కేంద్రంగా మారినటువంటి గురుకులకు సంబంధించినటువంటి డిగ్రీ కళాశాల ప్రస్తుతం ఒక ఇన్ఛార్జి ప్రిన్సిపల్ పాలనలో కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేసినట్లుగా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ఇతర తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నాం. గత జనవరి 10వ తారీఖున ఒక డిగ్రీ విద్యార్థిని రూమ్లోకి అగాంతకుడు కూడా దూరి అక్కడ ఉన్నటువంటి డిగ్రీ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పేసి ఆరోపణల నేపథ్యంలో మరోవైపున మరో కీలకమైనటువంటి ఘట్టం ఈరోజు నిన్న సాయంత్రానికి సంబంధించి మాత్రం ఒక డిగ్రీ విద్యార్థిని అర్ధరాత్రి పూట కళాశాల ప్రాంగణం నుంచి పారిపోయినట్లుగా ఇక్కడి నుంచి వెళ్ళినట్టుగా స్పష్టమైనటువంటి వివరాలతో తల్లిదండ్రులు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్కి ఫిర్యాదు చేశారు. అయితే ఆ ప్రాంతానికి సంబంధించి మాత్రానికి ఇక్కడ ఎటువంటి మాకు సమాచారం లభించలేదు, మాకు ఏం తెలియదు అన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది తెలియజేస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఈ గురుకుల పాఠశాల కేంద్రంగా ఇక్కడ ఉన్నాం. ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ గురుకుల డిగ్రీ కళాశాల నిర్వహణకు సంబంధించి ఖమ్మం జిల్లాలోనే ఏకైక డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల ఇక నిర్వహించిన తీరు మాత్రానికి ప్రస్తుతం ఇక్కడ భద్రతా ప్రమాణాలు మాత్రం పూర్తిగా గాలికి వదిలేసినట్టుగానే మరోపైన స్పష్టంగా తెలుస్తూ ఉంది. కీలకమైనటువంటి ఈ సెంటర్కి సంబంధించి మాత్రానికి డిగ్రీ విద్యార్థినులకు అత్యంత కీలకమైనటువంటి భద్రతని పాటించాల్సినటువంటి కళాశాలకు సంబంధించినటువంటి సిబ్బంది, కళాశాల సంబంధించిన ప్రిన్సిపల్ మాత్రం ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆరోపణలతో పాటు అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న మెనూ కూడా సక్రమంగా అమలు చేయట్లేదనేటువంటి విశ్వసనీయ సమాచారం లభిస్తూ ఉంది. అయితే కొంత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకులకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించి మాత్రానికి కొంత కీలకమైనటువంటి ఆదేశాలతోటి కొంత విద్యార్థి సంఘాలని, మరోవైపు తల్లిదండ్రుల్ని, కొన్ని మీడియాని, ఇతర అందరినీ కూడా అనుమతించకపోవడంతో పాటుగా కొంత ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మాత్రానికి బయట ఎక్స్పోజ్ కాకోకుండా అడ్డుకునేందుకోసం కూడా కొంత ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలు మొత్తం గోప్యంగా ఉంచుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి సంఘటనలు తల్లిదండ్రులు భరోసాగా వదిలేసినటువంటి డిగ్రీ కళాశాలలో మాత్రం ఏమాత్రం కూడా భద్రత ఇవ్వకపోవడంతో పాటు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళందరికీ, అంటే ప్రధానమైనటువంటి ఆటో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ర్యాపిడోలో బుక్ చేసుకొని బయటికి వెళ్తున్నట్టుగా కొంత అనుమానాలు, అపోహాలు వస్తూ ఉన్నాయి. మరోవైపునటువంటి కీలకమైనటువంటి ఆటోల ద్వారా కేకులు కటింగ్తో పాటు ఇతర ఇన్సెక్యూరిటీ వ్యవస్థ కూడా ఇక్కడ కీలకంగా మారిందని కూడా తెలుస్తూ ఉంది. కొంతవరకు నియంత్రించేందుకోసం ప్రయత్నించినప్పటికీ పూర్తిస్థాయి సిబ్బంది ఇక్కడ లేకపోవడంతో కొంత ఈ ఇన్ఛార్జి పాలన ప్రధానంగా దీనికి అడ్డంకంగా మారిందని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా సరే ఈ గురుకుల పాఠశాల వ్యవస్థ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని మాత్రం కూడా తీవ్రంగా విద్యార్థి సంఘాలు, ఇతర వాళ్ళందరూ కూడా తీవ్రంగా వివరిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రిన్సిపాల్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి పూర్తి వివరాలు మనకు అందించేందుకోసం కూడా లేదు. అయితే విద్యార్థి యువజన సంఘాలు కూడా ఇక్కడ రాబోతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారి తీరు పట్ల కానీ, సిబ్బంది వైఖరి పట్ల, ఇన్సెక్యూరిటీకి వ్యవహరిస్తున్నటువంటి కళాశాల స్టాఫ్ పట్ల కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం ముందుకు సాగాలని చెప్పేసి కూడా ఒక తల్లిదండ్రులు ఉదయం నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో ధర్నా చేసినట్టుగా తెలుస్తామని, మరోపైన విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు ఏకమై కూడా గురుకుల పాఠశాల తీరుని పట్ల తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు, తీవ్రంగా నిరసిస్తూ ఉన్నారు. వెంటనే వీళ్ళందరికీ సెక్యూరిటీ కల్పించేసి విద్యార్థుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని చెప్పేసి అందుకోసం పర్మనెంట్ ప్రిన్సిపల్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. ఇది ప్రస్తుతం మనం ఈ ఖమ్మం గురుకుల పాఠశాల ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అహ్మద్తో ఉపేందర్, ANN న్యూస్, ఖమ్మం మద్దులపల్లి గురుకుల డిగ్రీ కళాశాల ప్రాంగణం నుంచి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.